టీశాట్ వీక్షకులకు నమస్కారం తెలియజేసుకుంటూ మన లెసన్ ప్రారంభిద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము ఎలక్ట్రానిక్ పరిపాలన, పౌర సేవలు. ఆ అంశం మీద మనము పూర్తి అవగాహన కొరకు ప్రయత్నం చేద్దాం. అంటే మరి ఈరోజు మీ సేవ, ఈ సేవ అనేవి వచ్చినాయి. విషయాన్ని మీరు చూస్తున్నారు. మీ సేవ తర్వాత ఈ సేవ. మీ సేవ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. మీ సేవ తర్వాత ఈ సేవ అంటే పరిపాలనను, గవర్నెన్స్ను, పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ అంశాన్ని ఇందులో ప్రవేశపెట్టారు. ఎందుకు జాప్యం అవుతుంది పరిపాలనలో? ప్రభుత్వం తీసుకున్న స్కీమ్స్ ప్రజలకు అందాలంటే మాన్యువల్గా మానవ సిబ్బందితో చేస్తే చాలా ఆలస్యం అవుతుంది. అందుకని ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇంకా ప్రజలకు త్వరితగతిన పాలనా ప్రతిఫలాలు అందాలి కాబట్టి ఎలక్ట్రానిక్ సర్వీసెస్. అంటే మరి ఈరోజు ఎలక్ట్రానిక్ అంటే మనం చూస్తున్నాం. ఎలక్ట్రానిక్ అంటే బ్యాటరీ ద్వారా మరి ఏ విధంగా ముందుకు పోతుందో. ఎలక్ట్రిక్ అంటే కరెంటు, విద్యుత్ శక్తి. ఎలక్ట్రానిక్ అంటే బ్యాటరీ. మనం ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే మీ సేవ ఉంది, ఈ సేవ ఉంది. ఇలాంటి ఈ సేవ, మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసి మండల హెడ్ క్వార్టర్ పరిధిలో, జిల్లా హెడ్ క్వార్టర్ పరిధిలో, ఈరోజు గ్రామంలో కూడా ఇప్పుడు ఒక లైను వేస్తున్నారు. అంటే ఒక రకమైనటువంటి గ్రామానికి ఢిల్లీ నుంచి గల్లీకి ప్రభుత్వాలు చేసే పథకాలు, ఆ పథకాల వివరాలు చాలా వేగవంతంగా ప్రజలకు చేరుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ సేవ, మీ సేవ అనే పథకాలను తీసుకొచ్చారు. దాంట్లో మరి ఈ ఎలక్ట్రానిక్ పరిపాలనలో సివిల్ సర్వీసెస్, సివిల్ అంటే పౌరుడు, సివిక్. మరి ఈ పౌరునికి ఎలాంటి సర్వీస్ అందించాలి ప్రభుత్వాలు అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంట్రొడక్షన్లో మనం ఏం నేర్చుకోవాలి? ప్రస్తుత మానవాళి జీవన సరళిని సమాచార సాంకేతిక పరిపూర్ణంగా మార్చివేసింది. సమాచార సాంకేతిక రంగం. ఈ సమాచార సాంకేతిక రంగం అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, అంటే సమాచార సాంకేతిక రంగంలో వేగవంతంగా వస్తున్నటువంటి ఏవైతే మార్పులు ఉన్నాయో ఆ మార్పులను మనము ఈ ఎలక్ట్రానిక్ రంగంలో వస్తున్నటువంటి ఈ మార్పులను సమాచార రంగంలో ఉపయోగించుకొని సమాచారాన్ని అంటే ఇన్ఫర్మేషన్ను చాలా త్వరితగతిన వేగవంతంగా లబ్ధిదారులైన ప్రజలకు చేరవేస్తున్నారు. మరి అలా త్వరితగతిన అందితే మనం చూస్తున్నాం. ఈరోజు బుల్లెట్ ట్రైన్, సెమీ హై స్పీడ్ ట్రైన్ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రవేశపెట్టింది. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, జాతీయ ప్రజాస్వామ్య కూటమి. మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు స్వయాన జపాన్ దేశాన్ని సందర్శించినప్పుడు అక్కడ బుల్లెట్ ట్రైన్స్ను చూసిన తర్వాత ఈ టెక్నాలజీ మాకు అవసరమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారితో చెప్తే వాళ్ళు సమాచార ఈ యొక్క రంగంలో వస్తున్నటువంటి అభివృద్ధిని చూసి సరే భారతదేశానికి ఇది మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్ MOU చేసుకొని ఒక ఒప్పందం ద్వారా సెమీ హై స్పీడ్ రైలు ప్రాజెక్టును ఈరోజు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్, మరి మహారాష్ట్ర రాజధాని బొంబాయి నగరాల మధ్యన 506 కిలోమీటర్ల మధ్యన ఆ యొక్క సెమీ హై స్పీడ్ రైలు ప్రాజెక్టును
ప్రవేశపెట్టారు. అలానే ఇప్పుడు వందే భారత్ రైలు చూస్తున్నాం, చాలా స్పీడు. మన ట్రైన్స్ ఏమో గంటకు కామన్గా 60 నుంచి 80 అది పోతే, ఇంకా కొన్ని మరి శతాబ్ది ఎక్స్ప్రెస్ అనేది 100 కిలోమీటర్లు పర్ గంటకు. అయితే ఇదెంత పోతుంది? 220 కిలోమీటర్లు. మరి ఇంకా ఇది బుల్లెట్ ట్రైన్ వస్తే గంటకు 330 కిలోమీటర్లు, 320 కిలోమీటర్లు పోతుంది. అంటే సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవడానికి, ప్రజలకు మరి సేవలు త్వరితగతిని అందించడానికి అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న భారత ప్రభుత్వం కానీ, ఇటు ఇక్కడ తెలంగాణ విషయంలో తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇట్లా మరి తొందరగా ఒక్కొక్క మండల హెడ్క్వార్టర్లో, తాలూకాలలో, జిల్లాలలో, మరి సెక్రటేరియట్లో, సచివాలయంలో మరి స్పీడ్గా పథకాలను ఫ్రేమ్ చేసి ఆ పథకాలను మరి ప్రజలకు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ మానవాళి జీవన సరళిని సమాచార సాంకేతిక రంగం అనేది పూర్తిగా మార్చేసింది. ఈరోజు ఈ పరిపాలన విధానంలో పరిపాలన వ్యవస్థ ప్రక్రియలపై సమాచారం చాలా సాంకేతికతో తన ప్రభావాన్ని చూపిస్తున్న విషయాన్ని మనం ఈరోజు బయట కూడా ఇంప్లిమెంట్లా చూస్తున్నాం అందరం. ఇకపోతే ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు సాధ్యమైనంత తొందరగా సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. ప్రభుత్వ పాలసీలు ఏమున్నాయి, ప్రభుత్వం ఎలాంటి విధానాలను ప్రవేశపెట్టింది, మరి రేపు వికలాంగులకు ఎలాంటి స్కీము, లేదా రైతులకు ఎలాంటి స్కీము, లేదా మహిళలకు ఎలాంటి స్కీము, అట్లా మరి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, బలహీన వర్గాలు, ఇట్లా అనేక రకాల మంది ప్రజలు ఉంటారు. అనేక రకాల మంది ప్రజలకు మరి రకరకాల పథకాలను రచించాలి. ఆ పథకాలను మన రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి వాటిని బిల్లులను చట్టాలుగా మార్చి ఆ చట్టాలను మరి అమలు రూపంలో తీసుకొచ్చినప్పుడు ఆ ప్రభుత్వ విధానాలు అంటారు. వాటిని ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పాలసీలు అంటారు, విధానాలు. ఆ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు చాలా త్వరితగతిన సాధ్యమైనంత వేగంగా సమాచారం ఇవ్వడానికి మరి ప్రజలకు అందుబాటులోకి రావడానికి తెలుస్తుంది. ఈరోజు రాష్ట్ర కార్యాలయాల్లో ఇంటర్నెట్ కేంద్రాలను స్థాపించడం, తక్షణ సమాచారాన్ని అందుబాటులోకి తేవడం. అంటే ఈరోజు మనము ఈ హైదరాబాద్లో ఉండి అమెరికాలో ఉన్న మన బంధువులతోని మాట్లాడగలుగుతున్నాము. ఒక విధంగా మరి ఇదే హైదరాబాద్ మహానగరం నుంచి గ్రామీణ ప్రాంతము ఎక్కడనో మరి మారుమూల ప్రాంతానికి, తాండాలల్లో కూడా నివసిస్తున్న ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం, అంతర్జాలము ఏమంటారు? ఇంటర్నెట్ సౌకర్యాన్ని అంతర్జాలము అంటారు. అంతర్జాలం అంటే ఇంటర్నెట్, నెట్ లేదా ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా మనము ప్రజలకు చాలా స్పీడ్గా, వేగవంతంగా అందిస్తున్న విషయాన్ని చూస్తున్నాం. అందుకని మండల లెవెల్లో, తాలూకాల, జిల్లా లెవెల్లో, రాష్ట్రం మొత్తం మీద ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి స్థాపించి తక్షణం సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి ప్రజలకు అవసరమైన కళాశాల అడ్మిషన్లు, ఈరోజు 10th పాస్ అయిన అమ్మాయిలు, అబ్బాయిలు జూనియర్ కాలేజీలో అడ్మిషన్స్ తీసుకోవాలి. అదేవిధంగా జూనియర్ ఇంటర్మీడియట్ పాస్ అయిన, జూనియర్ సీనియర్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మరి స్టూడెంట్స్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు డిగ్రీలో అడ్మిషన్స్ తీసుకోవాలంటే మీకు ఇప్పుడు ఏం పెట్టింది? మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దోస్త్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దోస్త్ అంటే ఏంది? ఇంతకుముందు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు మీకు ఇష్టమైన కాలేజీకి వెళ్ళి మీరు అడ్మిషన్ పొందేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మొత్తం అందరూ ఒకే నెట్లోకి వెళ్ళి ఒక నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ పేరే, అంటే ఇక్కడ ఉన్నత విద్యా మండలి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక ఉన్నత విద్యా మండలి అనే దాన్ని తెలుగులో మనం చెప్పుకుంటాం. దాని ద్వారా మరి దోస్త్, DOST అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అనే స్కీమ్ ద్వారా మరి ఈరోజు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అందరి విద్యార్థులు తమ డిగ్రీ ప్రవేశాల కొరకు అప్లై చేసుకునేటువంటి ఒక మరి అప్లికేషన్, ఒక ఇంటర్నెట్ సంస్థ. మరి ఈ విధంగా డిగ్రీ కళాశాలల్లో, మరి పీజీ కళాశాలల్లో, పాలిటెక్నిక్, ఇట్లా యూనివర్సిటీలలో అప్లై చేసుకోవడానికి మరి ఇది బాగా పనిచేస్తుంది ఈ యొక్క ఎలక్ట్రానిక్ సేవ అనేది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు, ధరలు, నీటిపారుదల, మరి ఈరోజు రైతులంతా
వ్యవసాయంలో వరి పండించి గోధుమలు, మొక్కజొన్నలు, పెసళ్ళు, రకరకాల ధాన్యాలను తీసుకొచ్చి మరి మార్కెట్లో అమ్ముకోవడానికి మరి ఆ యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఎంత జరుగుతుంది, ఈరోజు మరి ఒక్కొక్క మార్కెట్లో ఏ విధంగా ఉందని తెలుసుకోవడం, ఇదంతా సమాచారం చాలా త్వరగా. అట్లనే వాతావరణం ఎలా ఉంది, మరి వెదర్ రిపోర్టు, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సమాచారం. ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మరి టీజీపీఎస్సీ ఉంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి అలానే యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ విధంగా ఇంకా ఎన్నో మరి అంశాలు ఉన్నాయి. ఇట్లా బిఎస్ఆర్బి, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానీ, ఇవన్నీ మరి తమకు కావలసిన మాన్యువల్ స్టాఫ్ను మరి భర్తీ చేసుకోవడానికి ఈ యొక్క తొందరగా నెట్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, అంతర్జాలం ద్వారా సమాచారాన్ని ఉద్యోగార్థుల ప్రయోజనాల కొరకు, ఎవరి ప్రయోజనాల కొరకండి, ఉద్యోగార్థుల ప్రయోజనాల కొరకు వివిధ పోటీ పరీక్షలు నిర్వహించి ఆ ప్రవేశ పరీక్షలలో, ఆ పోటీ పరీక్షలలో వాళ్ళు అనుకున్న టార్గెట్ని ఎవరు రీచ్ అవుతారో వాళ్లకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ రకంగా సమాచారం ఈరోజు నీటిపారుదల శాఖ, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వెదర్ రిపోర్టు, పబ్లిక్ సర్వీస్ కమిషను, అనేక ఇలాంటి మొదలవాటి ప్రజలు ప్రభుత్వానికి చెల్లించవలసిన వివిధ రకాల పన్నులు, ట్యాక్సెస్, మీరు ఇంట్లో ఉండి ఫోన్పే, గూగుల్ పే, మరి ఈ విధంగా పేటిఎం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఈరోజు. అంటే ఇవన్నీ ఈ యొక్క పౌర సేవలలో భాగాలే. ఫోన్పే కావచ్చు, ఫోన్పే, నెక్స్ట్ గూగుల్ పే, ఇంకా మరి పేటిఎం, ఇవన్నీ మనం చూస్తున్నటువంటి అంశాలు ఈ యొక్క మరి సివిల్ సర్వీసెస్లో భాగమే. ఇదంతా ఈ సేవ ఎలక్ట్రానిక్స్ చాలా స్పీడ్ అందుకుంది. మరి దీన్ని గుడ్ గవర్నెన్స్లో భాగం చెప్పుకుంటాం. ఇది సుపరిపాలన, ఇదొక భాగమైన అంశంగా మన ప్రభుత్వాలు మనకు త్వరితగతిన పథకాలు చేరడానికి ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్లు. ప్రజలు ప్రభుత్వానికి చెల్లించవలసిన రకరకాల ట్యాక్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, తర్వాత మరి హౌస్ ట్యాక్స్, ఇంటి పన్ను, వాటర్ బిల్లు అంటే నీటి పన్ను, ఇట్లా అనేక రకాల ట్యాక్సెస్ ప్రజలు కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ సేవల ద్వారా సివిల్ ఏదైతే పౌర సేవలు ఉన్నాయో దీని ద్వారా త్వరితగతిన ప్రభుత్వానికి చెల్లిస్తున్న విషయాన్ని చూస్తున్నాం. తర్వాత మరి భూమికి ట్యాక్స్, మరి ఇట్లా అన్ని రకాల పన్నులను, ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయం పన్ను, ఇవన్నీ బ్యాంకుకు చెల్లింపులు, పోస్ట్ ఆఫీస్ చెల్లింపులు, ప్రభుత్వ లావాదేవీలు, ఇలా ఈ ట్రాన్సాక్షన్ అన్నీ కూడా ఈరోజు ఈ సేవలతో ఉన్నాయి. ఈ ప్రజలు ప్రభుత్వానికి చెందిన రకరకాల పన్నులు, సుంకాలు, ఫీజులు, విద్యార్థులు మరి విద్యాలయాలలో ప్రభుత్వానికి చెల్లించాలని ఫీజులు, ప్రభుత్వం విద్యార్థుల కొరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, వెనుకబడిన కులాల వరకు, మరి ఈరోజు అగ్రవర్ణ పేదలకు, వికలాంగులకు, మహిళలకు, మరి రకరకాల వాళ్ళు ప్రభుత్వం చేయాల్సినటువంటి పేమెంట్స్ ఏదైనా ఉంటే అవి కూడా మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్ సేవల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం దైనందిన జీవనంలో. మొదలైన వాటిని అన్నిటిని సులభతరం చేయడానికే సమాచార సాంకేతిక సహాయపడుతుంది. ఇవన్నీ త్వరితగతిన ప్రజలకు చేరడానికే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించి ఈ సమాచారాన్ని ప్రజలకు చాలా వేగవంతంగా అందిస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వాలు, ఇటు గ్రామాలలో, జిల్లాలలో పనిచేస్తున్న జిల్లా ప్రభుత్వాలు, మండల ప్రభుత్వాలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా ఈ త్వరితగతిన వేగంగా మనకు పరిపాలన ఫలాలు అందిస్తున్న విషయాన్ని చూస్తున్నాం మనం. పౌర సేవలు వివిధ రంగాలలో ఎలాంటి సమాచార సాంకేతిక పరిజ్ఞానం ప్రమేయంతో పనిచేస్తున్నాయి, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి, దాని పరిజ్ఞానం ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు ఒకసారి నేర్చుకుందాం. అందుబాటులో ప్రభుత్వ పత్రాలు, అన్ని పత్రాలు ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి అన్ని పథకాలకు సంబంధించిన అప్లికేషన్స్ ఫామ్స్, దరఖాస్తు చేసుకునే పత్రాలన్నీ ఎక్కడ ఉంచుతుండ్రు, ఎటువంటి వ్యయం లేకుండా, అంటే ప్రజలకు ఎలాంటి భారం పడకుండా, ఆర్థిక భారం పడకుండా, ఖర్చు కాకుండా, మరి సమయం వృధా కాకుండా. ఒక ప్రజల మీద ఆర్థిక భారమే కాదండి, సమయం కూడా కలిసి వచ్చేటట్టు. మరి ఎందుకంటే ఇంతకుముందు
ఒక తహసీల్దార్ ఆఫీస్కి పోవాలంటే, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే చాలా టైం పట్టేది. అక్కడ సిటిజన్ షార్ట్ పౌర సేవా పత్రం అంటే సిటిజన్ షార్ట్ మరి ఇది ప్రవేశపెట్టి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలలో ప్రజలకున్న గ్రీవియన్సెస్, ప్రజలకు కావాల్సిన అంశాల మీద మరి ఎటువంటి వ్యయం లేకుండా, అంటే ఎలాంటి ఆర్థిక భారం ఖర్చు లేకుండా, ప్రజలకు సమయం కూడా వృధా కాకుండా, టైం వేస్ట్ లేకుండా మరి ఇలాంటివన్నీ ఇంటర్నెట్ ద్వారా, దేని ద్వారా? ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు కావలసిన సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ను సులభంగా పొందగలుగుతున్నారు. అంటే ఈ యొక్క సమాచార రంగంలో ప్రవేశించిన సాంకేతిక విప్లవాల మూలంగా, అంటే టెక్నాలజీలో వచ్చినటువంటి ఒక నూతన మార్పుల ద్వారానే ప్రజలు త్వరితగతిన ప్రభుత్వం పథకాల గురించి లేదా ప్రజల ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి మరి సమాచారం మీడియా ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మనం పొందుతున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. అధికారిక ప్రకటనలు, సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలు తమకు కావాల్సిన భూమి పట్టాలు, మరి పట్టాదారు పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, భూమి కోసం కొనుగోలు, అమ్మకపు పత్రాలు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, అంటే బర్త్ సర్టిఫికేట్సు, అదేవిధంగా డెత్ సర్టిఫికెట్లు. ఈరోజు బర్త్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అంటే మరి మనం ఎక్కడ జన్మించినాం, మున్సిపల్ పరిధిలోనా, మున్సిపల్ కార్పొరేషనా, మరి గ్రామంలో జన్మిస్తే గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల పరంగా మున్సిపాలిటీ, స్థానిక ప్రభుత్వాలలో మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులలో మరి ఎక్కడ జన్మిస్తే వాళ్ళు ఒక జనన సర్టిఫికెట్ ఇస్తున్నారు, బర్త్ సర్టిఫికెట్. అది ఇమీడియట్గా మనము ఏ రోజైతే జన్మించినామో ఆ జనన టైము, ఆ రోజు, ఆ డేటు ప్రకారం, ఆ సంవత్సరం ప్రకారం, ఆ నెల ప్రకారం ఇస్తున్నటువంటి విషయాలను మనం వెంటనే పొందగలుగుతున్నామంటే దానికి ఈ యొక్క ప్రభుత్వ పాలనలో, ఈ శాస్త్రంలో, ప్రభుత్వ పాలనలో మరి ఈ అడ్మినిస్ట్రేషన్లో ఒక నూతన మార్పులు రాబట్టే ఈ ఎలక్ట్రానిక్ సెక్టార్లో మనం అంత త్వరితగతిన పొందుతున్నాం ఈ సేవలన్నింటినీ. ఆన్లైన్ చెల్లింపులు, ఇప్పుడు పేమెంట్స్ అన్నీ, ఇంతకుముందు మనం ఏదన్నా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పే చేయాలన్నా, బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాలన్నా, లేదా ఇతర ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు పంచాలన్నా ద్రవ్య రూపంలో, లేదా ఇతర వ్యక్తుల దగ్గర నుంచి మనం లోన్ తీసుకోవాలన్నా, ప్రభుత్వం దగ్గర నుంచి లోన్ తీసుకోవాలన్నా మనం వెళ్ళి వ్యక్తిగతంగా ఆ బ్యాంకుకు కానీ, పోస్ట్ ఆఫీసులకు కానీ, ఇతర సంస్థల దగ్గరికి కానీ వెళ్ళి మన టైంను మనము కొంత ఖర్చు చేసుకుంటే కానీ అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం ఆన్లైన్ చెల్లింపులు, అంటే నెట్ ద్వారానే పేమెంట్స్ అవుతున్నాయి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎట్లా అంటే ఫోన్పే, గూగుల్ పే. ఈరోజు ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే, తర్వాత పేటిఎం, మరి ఈ అన్నీ దీని ద్వారా మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా చేస్తున్నటువంటి అంశాలలో ఇంటర్నెట్ చాలా ఉపయోగపడుతుంది, అందరికీ అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. విద్యుత్తు, టెలిఫోను, నీటి పన్ను వంటి వాటిని కూడా ప్రజలు ఆన్లైన్లో చెల్లిస్తారు. ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, మరి వాటర్ ట్యాక్స్, తర్వాత ఇంటి పన్ను, అనేక రకాల ట్యాక్సెస్ను కూడా మనం ఇంటర్నెట్ ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. ప్రభుత్వం కూడా అనేక సేవలను ఇదే ఇంటర్నెట్ ద్వారా ఈ పౌరులకు అందిస్తున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఫిర్యాదులు, ప్రజా సమస్యలు, సలహాలు, మరి ఈ సేవలు పొందుతుంటే ఏమన్నా ఇబ్బందులు ఎదురైనాయా? ఇబ్బందులు ఎదురైతే మళ్ళా ప్రభుత్వానికి మనము కంప్లైంట్ రూపంలో ఏమనాలండి? కంప్లైంట్. ఆ కంప్లైంట్ అనేదాన్ని మనం ఫిర్యాదు అంటున్నాం. అదేవిధంగా పబ్లిక్ ఇష్యూస్, సమస్యలు, అదేవిధంగా సలహాలు, ఎలాంటి ఏమన్నా సలహాలు ఇద్దామా ప్రభుత్వానికి, మీరు ఇలా పెట్టిరు, ఈ విధంగా అయితే కొంచెం ఇంకా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి సార్ అనే అంశం. అంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి కానీ, ఈ చేస్తున్న పథకాల అమలులో ప్రజలకు ఎదురైన ఇబ్బందుల మీద కంప్లైంట్స్, ఫిర్యాదు చేయడానికి కానీ, మరి కంప్లైంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మరి మనం అలాంటి అంశంలో ఈ కంప్లైంట్స్ మరి
ఇట్లాంటి ఏమన్నా ఫిర్యాదులున్నా, కంప్లైంట్స్ అయినా, మళ్ళీ లేకపోతే వాటికి పరిష్కారం పొందడం కానీ, మనం ఇచ్చినటువంటి ఫిర్యాదులకు ఎలా మళ్ళీ దాన్ని మనం సెటిల్మెంట్ చేసుకోవాలి, అంటే అవి ఏ విధంగా సెటిల్ చేసుకోవాలి, పరిష్కరించుకోవాలి, ఇలాంటివన్నీ ఆన్లైన్లో పొందుతూనే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక పథకాలు, అనేక పాలసీసు, పథకాలకు సంబంధించినవి, ప్రభుత్వ విధానాలకు సంబంధించినవి, ప్రతిస్పందనలు, ప్రజల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఫీడ్బ్యాక్ అంటాం. ఏమంటాం దాన్ని? ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ అంటే ప్రతిస్పందన, ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్. చాలా బాగుందండి, ఈరోజు మహాలక్ష్మి పథకం ఉంది, ఉచిత బస్సు మహిళలకు కానీ, అట్లా కొంతమంది ఏమో ఇంకా అందరికీ పురుషులకు కూడా పెడితే బాగుండని కొంతమంది వాళ్ళు పురుషులలో వచ్చిన అభిప్రాయం, కొంతమంది ఉద్యోగస్తులకు పెడితే బాగుండని, కొంతమంది ఈరోజు మద్యపానాన్ని బంద్ చేస్తే బాగుండని. అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు ప్రజలకు తెలియజేస్తారు. ఇదంతా కూడా ఆన్లైన్లోనే తెలియజేస్తారు. ఎందుకు? ఈరోజు సోషల్ మీడియా మరి చాలా వేగవంతంగా పనిచేస్తుంది. ఒకవైపు ప్రింట్ మీడియా, ఒకవైపు సోషల్ మీడియా, ఇంకొక వైపు ఎలక్ట్రానిక్ మీడియా, మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ సమాచారం. ఇవన్నీ మనం ఈ సమాచార రంగంలో వచ్చినటువంటి విప్లవాల వల్లనే మనం పొందగలుగుతున్నాం. పౌర సేవల కల్పన, సమాచారం, ప్రసార సాంకేతికత పాత్ర అంటే ఏ విధంగా ప్రసారం ఈ టెక్నాలజీ కమ్యూనికేషన్ సెక్టార్లో సమాచారం ఇవ్వడంలో ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న. ఆన్లైన్ ఫిర్యాదులు, సమస్యల నమోదు. ఏ ఫిర్యాదు వచ్చినా, ఏ కంప్లైంట్ వచ్చినా ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని నమోదు చేయడం, రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్ కూడా మరి ఎట్లా జరుగుతుంది రిజిస్ట్రేషన్ అంటే? ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. సమాచార రంగంలో వచ్చిన ఈ సాంకేతికత టెక్నాలజీతో ప్రజలు తమ సమస్యలను, ఫిర్యాదులను ఆన్లైన్లోనే మరి ఎలా చేస్తున్నారు? నమోదు చేసి, రిజిస్ట్రేషన్ చేసి, పరిష్కారాలను కూడా వెంటనే పొందుతున్నారు. సమస్యను అడగడమే తడవుగా ఆ సమస్య పరిష్కారం కూడా ప్రభుత్వం వెంటనే ఆన్లైన్లోనే ప్రజలకు అందజేస్తుంది. అదంతా దేనివల్ల సాధ్యమైంది అంటే ఈ సమాచార రంగంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ప్రభుత్వ పాలనలో మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్ సేవలు అంటే చాలా స్పీడ్గా ఈ యొక్క ఎలక్ట్రానిక్ అండ్ టెక్నాలజీలో వచ్చిన సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల మూలంగా అది సాధ్యపడ్డది. లేకపోతే అంత సాధ్యపడేది కాదు. ఒకప్పుడు అమెరికాలో మొబైల్ ఉపయోగించినప్పుడు మన ఇండియాలో ఫోన్ లేదు. ఏమైనా ట్రంక్ కాల్ బుక్ చేసే అవకాశం వచ్చేది. ఏమొచ్చేది? ట్రంక్ కాల్ అనేది అప్పుడు మనలో. ట్రంక్ కాల్ అంటారు. అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి విజయవాడకు ఫోన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ట్రంక్ కాల్ బుక్ చేసేది. ఒక 3-4 గంటలు లేదా 5 గంటలు కూడా వేచి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఈ మొబైల్ ఫోను లేదు. మరి మొబైల్ ఫోను మరి 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అప్పుడున్నటువంటి యొక్క సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ గాంధీ గారితో అమెరికా పోతే వాళ్ళు అక్కడ మొబైల్ ఫోన్ యూజ్ చేసేది. అక్కడి నుంచి ఆ టెక్నాలజీని, ఆయన పేరు శ్యామ్ పిట్రోడా, రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్లో సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేసిన 1985 సంవత్సరంలో ఆ మంత్రి పేరు సాంకేతిక సమాచార శాఖ మంత్రి శ్యామ్ పిట్రోడా. మరి ఈ శ్యామ్ పిట్రోడా అనేట ఆయనే అప్పుడు 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి మార్పు యూరోప్లో కానీ ఉత్తర అమెరికాలోని యుఎస్ఏలో కానీ వచ్చినటువంటి ఈ యొక్క మొబైల్ ఫోను ఈ యొక్క మరి అప్పుడు టెలిఫోన్ బూతులు ఏర్పాటు చేసి ఓ పచ్చ డబ్బాలల్లో మాట్లాడుతుంటే అలాంటి టెక్నాలజీని ఇక్కడ మనం అమెరికాకు మనము మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా సమస్యలు అన్ని అభిప్రాయాలు కూడా ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మనము పొందవచ్చు, తెలియపరచవచ్చు. వివిధ విభాగాలు, అధికారులు తమకు వచ్చిన సమస్యలను పరిష్కరించుకొని తక్షణ సమస్యలను పరిష్కరించి ఇమీడియట్ యాక్షన్స్ కూడా ఎమ్మటే చేపట్టడంతో పాటు ప్రజలు కూడా తమ ఫిర్యాదులను మరి ఈరోజు ఏ స్థాయిలో ఇస్తున్నారో మనం ఒకవైపు తెలుసుకుంటూనే ఉన్నాం.
ప్రజలు వెంటనే కంప్లైంట్స్, ప్రజలు కూడా తమకు ఎదురవుతున్న ఇబ్బందుల మీద, సమస్యల మీద ఫిర్యాదులను, కంప్లైంట్స్ ఏ విధంగా ఇస్తున్నారో మనమంతా ఈ డైలీ లైఫ్లో చూస్తున్నాం. మరి ఇదన్నీ ఈ ఎలక్ట్రానిక్ రంగంలో ప్రభుత్వ పాలనలో వచ్చినటువంటి ఒక నూతన మార్పులు. ఈ మార్పులను ఆహ్వానిస్తూ ప్రజలు సమయాన్ని ఆదా చేసుకుంటారు. అదేవిధంగా ఆర్థిక భారం పడకుండా ప్రజల మీద జరుగుతుంది. ఇదంతా ఎవరు ప్రవేశపెట్టారు? ప్రభుత్వం. అటు యూనియన్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళీ మనం స్థానిక ప్రభుత్వాలు అంటే లోకల్ గవర్నమెంట్స్, జిల్లా పాలన, మండల పాలన, గ్రామ పంచాయతీ, ఈ విధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. మరి ఆన్లైన్లో దరఖాస్తుల రిజిస్ట్రేషను, మరి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. తమకు కావాల్సిన దరఖాస్తులు పొందుతున్నాం, అప్లికేషన్స్ను రిసీవ్ చేసుకుంటున్నాం, అప్లికేషన్స్ను సబ్మిట్ చేస్తున్నాం. అంటే దరఖాస్తులు పొందడం, దరఖాస్తులను మళ్ళీ ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తిరిగి దాఖలు చేయడం అంటే మన ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం, ఎలాంటి అడ్డంకులు లేకుండా, అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా పొందవచ్చు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సులభంగా పొందే విధానం ఈ యొక్క పౌర సేవల ద్వారా ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ చాలా ఈజీగా పొందుతున్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. మరి ఉదాహరణకు స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోండి, లేదా పెన్షన్స్. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్మెంట్ తీసుకున్నారో, మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులుగా పదవి విరమణ పొందిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పెన్షన్స్, మరి ఈ పెన్షన్స్, విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్లు ఎలా? సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, తర్వాత ఇవన్నీ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఈ యొక్క మరి ఇవన్నీ ప్రజల సంక్షేమం కొరకు, విద్యార్థుల సంక్షేమం కొరకు, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజల కొరకు, ఆ విద్యార్థుల కొరకు అనేక రకాల స్కాలర్షిప్లను ప్రభుత్వము డబ్బుల రూపంలో శాంక్షన్ చేసి ఆ పిల్లల చదువులకు, మళ్ళీ ఉన్నత చదువులకు, ఇప్పుడు చదువుతున్న చదువులకు ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనం పొందుతున్నాం. మరి ఇలాంటి సేవలన్నీ మనం పొందుతున్న విషయాన్ని మనం మరవకూడదు. ఇదంతా ప్రభుత్వమే. ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వ పాలనలో ఇదంతా భాగం. మరి ఆన్లైన్లో పత్రాలు పొందడం తన దైనందిన జీవితంలో, డైలీ లైఫ్లో, నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా మీకు, ప్రజలు తమ దైనందిన జీవితంలో అంటే డైలీ లైఫ్లో ప్రభుత్వం నుంచి జనన మరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెటు, తర్వాత బర్త్ సర్టిఫికెటు, ఇట్లా స్థానిక హోదా అంటే లోకల్ ఏరియా సర్టిఫికెటు, లోకల్ ఏరియా, బర్త్ సర్టిఫికెటు, డెత్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇట్లా విద్యార్థులకు కావాల్సినవి, ప్రజలకు కావాల్సినవి, ఉద్యోగస్తులకు కావాల్సినవి, సర్వీస్ బుక్కులు, ఇట్లా అనేక రకాల వాళ్ళ యొక్క ఏది ఉన్నా ప్రభుత్వం నుంచే పొందుతున్నటువంటి అవసరాన్ని మనం చూస్తున్నాం ఈ పత్రాలు పొందడం. ఇకపోతే ఆసుపత్రులకు వెళ్ళడం, హాస్పిటల్స్కి ముందు పోయి అక్కడ నమోదు చేయడం, జనన మరణ సమాచారాన్ని మనం ఇవ్వడం, వాళ్ళ కాంచి పత్రాలు పొందడం, ఇవన్నీ స్థానిక సంస్థలలో ఆన్లైన్ ద్వారా అంటే లోకల్ ఇన్స్టిట్యూషన్స్, మరి మీ సేవ, ఈ సేవ ప్రభుత్వ సంస్థల ద్వారా మనం పొందుతున్నాం. మరి ఇవన్నీ పొందుతున్న ద్వారా ప్రజలకు కావాల్సిన దృక్పథం వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా, ఎలాంటి ఆలస్యం లేకుండా ఒక ప్రభుత్వ శాఖ వ్యక్తిగతంగా కలిసి ఆ అధికారి ప్రవర్తనను మనము బాధపడడం కంటే, లేదా లంచాలు ఇవ్వడం తప్పింది, అవినీతికి ఆస్కారం లేకుండా, అంటే ఎలాంటి కరప్షన్ లేకుండా, ఎలాంటి లంచాలు లేవు, కరప్షన్ లేదు, మరి ఇంకా అవినీతికి తావు లేకుండా, అధికారులు మన మీద కోప్పడడానికి వీల్లేదు. మనం వాళ్ళని వ్యక్తిగతంగా కలుస్తలేం కదా, అన్నీ ఆన్లైన్లోనే చేసుకుంటున్నాం కదా. ఇంతకు పూర్వం ఈ ఆన్లైన్ లేకముందు ఎట్లుండే, మనం ఆఫీస్కి వెళ్ళి ఆ అధికారులను వ్యక్తిగతంగా కలవాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేకుండానే, ఎలాంటి లంచాలకు తావు లేకుండా, ప్రభుత్వము ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ సేవలు అందిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరి ఆన్లైన్లో భవన నిర్మాణ ప్రాణం, ఒక భవనం నిర్మించాలంటే దానికి కావాల్సిన ప్రణాళికలు, మరి దానికి కావాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల యొక్క భవన నిర్మాణ ప్లానింగులు, ప్రణాళికలు, ప్లాట్లను విభజించడం, తర్వాత నిర్మాణాల క్రమబద్ధీకరణ,
అనేక వాటిని త్వరితగతిన చాలా వేగంగా మరి పొందడం కూడా మనం చూస్తున్న విషయాన్ని ఇక్కడ నేర్చుకుంటున్నాం. భూమి పట్టాల పంపిణీ, మరి ఏదైతే భూమి పట్టాలు ఉన్నాయో అవి కూడా ప్రజలకు త్వరితగతిన మన రైతు పట్టాదార పాస్ పుస్తకాల పంపిణీ కూడా మనం చూస్తున్న విషయాన్ని, ఎక్కడ ఏ భూమి ఏ ప్రాంతంలో ఉంది. అందుకనే ధరణి, ఇప్పుడు ధరిత్రి, రకరకాల ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల పేర్లు కూడా మారుతాయి. అది గమనించుకొని ప్రజలకు మరి ప్రభుత్వాలు సేవ చేస్తున్నాయి. కాబట్టి ఇలా భూమి యొక్క సరిహద్దులు, బౌండరీసు, దాని స్థాయి, అది బంజర భూమా లేకపోతే తరినా, మాగానినా, మెట్టన, ఇలాంటి అన్నీ, మరి నీటిపారుదల సౌకర్యం ఏ విధంగా ఉంది, ట్యాంక్స్, చెరువుల, కాల్వల, బావుల, మరి ఇలాంటి ఆ అవకాశాలు, ఆ భూమిలో పండే పంటలేంది, ఆ పంటల యొక్క మరి ధరలేంది, ఇలాంటి అన్నిటికి సంబంధించినటువంటి విషయాలను మనం ఇక్కడ చేస్తున్నాం. ఇవన్నీ ఆన్లైన్లో చెల్లింపుల ద్వారా మనం చేస్తున్న విషయాన్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మనము పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా, ప్రభుత్వ పాలనలో భాగంగా ఈరోజు పౌర సేవలు ఎలా పొందుతున్నాం, ఇంకా ముందు రోజులలో ఇంకా ఎలాంటి ఈ సమాచార రంగంలో ఎలాంటి టెక్నాలజీ ప్రవేశిస్తుందో, ఇంకా ఎలా డిజిటల్, మీరంతా చూస్తున్నారు డిజిటల్ చెల్లింపులు వచ్చినాయి, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి వీటినన్నింటినీ గమనించి ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను ఉపయోగించుకొని మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో వరల్డ్ వైజ్గా, ఇది శాటిలైట్ కాబట్టి ఉపగ్రహం ద్వారా కాబట్టి క్లాసులు వరల్డ్ వైజ్గా ఉన్న తెలుగు ఇతర భాషల పిల్లలు ఈ యొక్క మరి ఉద్యోగార్థులు వివిధ పోటీ పరీక్షలలో తమ యొక్క ప్రతిభను ప్రదర్శించి ఉద్యోగార్థులుగా మరి నిలబడాలని ఈరోజు టీశాట్ మిమ్మల్ని కోరుకొని మీకు ఆ యొక్క అవకాశాన్ని ఇస్తున్నందుకు దానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తర్వాత క్లాసులో మనందరం కలుసుకుందాం.